గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా హాయిగా చదువుకోక ఆ? లేదు ఐ ఫైండ్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని అదేనేమో అడిగి తెలుసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? సార్ కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవీయం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఓ రఫ్గా 300 ఫిల్మ్స్ సార్. రఫ్ ఫైల్ కాదు, కరెక్ట్గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఆస్కింగ్ యూ. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి ఆన్సర్ చేస్తుంది. ఐ వాంట్ టు నో ఇట్, ఐఎమ్ నోయింగ్ ఇట్, దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్. ఆహా, చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్టు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు. ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్. టెల్ మీ, దట్స్ ఆల్. చేస్తాను సార్. హలో, ఏమ్మా? కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళు చెప్తారులేమ్మా. మీకు లోకజ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. హలో, నేనే. మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. ఏదో ప్రశ్నలు వాడు దరిద్రుడు, యూస్లెస్ ఫెలో. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. ఈడు వచ్చాడు, నువ్వే కదరా ముందు నాతో చెప్పావు. నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా? నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా, నాకేం తొందర లేదు. ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు. నీకు తెలియదురా బాబు, ఇటు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. రావణా, నువ్వన్నా చెప్పు. రే చూసావా, మనమేం చెప్పకుండానే మన 2 పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. రే పార్థు, నువ్వేం మారలేదురా, కొద్దిగా పొడిగాడు అంతే. నువ్వు కానీ. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు, నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం ఇప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా? అదేంటి, డాక్టర్ కదా మానేమన్నాడు, నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. ఓకే ఓకే, ఇంక మాట్లాడను, సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తల చోట సెటిల్ అయిపోయారు. చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు. తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం, అత్తయ్యకి చెప్పొస్తాను. ఇప్పుడు షర్ట్ల గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే.